సార్ నమస్తే అండి, నేను హైకోర్టు అడ్వకేట్ రజనీని మాట్లాడుతున్నాను సార్. సార్ ఇది మామిళ్ళపల్లికి సంబంధించి ఏరియాలో మొక్కజొన్నది సీజ్ చేసినారు చూడండి. అది పెనాల్టీ వేసినారు కదా, ఒక 5,000 ఏదో పెనాల్టీ వేసినారు కదా. ఆ పెనాల్టీ కట్టేశాక అది గోడౌన్ ఓపెన్ చేయొచ్చు కదా, ఎందుకంటే సరుకు లోపల పాడైపోతే వాళ్ళు కష్టపడిన పంట అంతా పోతుంది కదా. ఎక్కడో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటుంటారు, అలా కూడా స్టోర్ చేసుకోవడానికి లేనటువంటి చిన్న ఇళ్ల వాళ్ళు ఒక 10 మంది కలిసి ఒక దగ్గర ఎక్కడైనా స్టోర్ చేసుకున్నారు అనుకోండి, ఒకవేళ అది మన దృష్టిలో క్రైమ్ అయినప్పటికీ వాళ్ళకి అవకాశం లేక స్టోర్ చేసుకున్నారు. మనం పెనాల్టీ వేసి సార్ సో దానికి మనం ఎందుకు సీజ్ చేయొచ్చు? దానికి అవును, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, లోపల సరుకు ఉంది కదా. ఇప్పుడు ఎవరో కొనడానికి తెలంగాణ వాళ్ళు వచ్చారట. రైతుల పేర్లు సో ఇప్పుడు నేనేమంటున్నానంటే లోపల సరుకు పాడైపోతుంది, ఈ రైతులను తీసుకొని వచ్చి నేను ఆ కాగితాలు మనకి డీటెయిల్డ్ గా వాళ్ళ పొలము ఇది వాళ్ళ పాస్బుక్ ఫోటోస్ కానీ అన్ని తీసుకొస్తే చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఏవో గారికి ఇచ్చారట సార్, ఒకసారి అది మీ దృష్టిలో ఉందో లేదో. నేను ఒకసారి అతని రిపోర్ట్ అడిగి మీకు కాల్ చేస్తాను. ఓకే, ల్యాండ్ ఆర్డర్ గురించి దీన్ని క్లోజ్ చేసినారా? నేను ఇంకా లోపల సరుకు గురించి ఏమో అనుకున్నాను సార్. లేదమ్మా, అది అది ఇష్యూ కాదు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. వీళ్ళు ఏంటంటే గ్రూపుల్లో కొంచెం అలా సో అవన్నీ సెట్ చేస్తే మీరు ఇది ఓపెన్ చేసేస్తారు. ఇక్కడ సబ్మిట్ చేసినట్టుగా స్టాంప్ కూడా ఉంది సార్, మీ దగ్గరికి పంపించినట్టు 7/5/2026. ఒకసారి ఏఓ గారితో మాట్లాడి నేను ఇక్కడే ఉన్నాను, మీరు వచ్చి ఓపెన్ చేస్తానంటే అన్నీ సబ్మిట్ చేసి దగ్గరుండి ఓపెన్ చేయించి వాళ్ళకి తెలంగాణలో ఎక్కడో కొంచెం కొనుక్కునే అవకాశం ఉందట. మరి అక్కడికి ఏమన్నా సరుకు తీసుకెళ్తారేమో, మరి రైతులను ఇబ్బంది పెట్టకూడదు కదా. ఒకసారి అడిగి కనుక్కోండి, మీరు ఓపెన్ చేస్తే ఇక్కడికి వచ్చి ఈ రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అనుకోండి, ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి మనం సీజ్ చేయడానికి అంటే దీనివల్లే సమస్య వస్తుందని ఇది సీజ్ చేసినారా? ఓకే, మామూలుగా అసలు కొంతమంది ఏమో మా 5గురు దగ్గర వాళ్ళు వచ్చారని అంటారు, కానీ వాళ్ళు డీటెయిల్గా మొత్తం ప్రూఫ్స్ ఇస్తున్నారు. మన మండలానికి సంబంధించి సార్ ఇప్పుడు వీళ్ళోళ్ళు అందరూ వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు అనుకో, అవతల వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు అని అడిగే అధికారం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా ఇప్పుడు వీళ్ళందరూ ఒక 4 కలిసి ఒక చిన్న గోడౌన్ లాగా కట్టుకుని పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు గోడౌన్లో స్టోర్ చేయడానికి లేదమ్మా. అసలు మార్కెట్లు తెరవకే కదా సార్. దళారులు లాంటి, రైతు బంధువు లాంటి, దూలిపల్లి నరేంద్ర గారు లాంటి వాళ్ళు 2001 కొనింది మార్కెట్లు తెరవకే కదా వాళ్ళు కొనింది. అలా మార్కెట్లలో కొనాలి కానీ ఇలా కొనుక్కోకూడదంటే మరి 2001 కొనుక్కున్నానని దూలిపల్లి నరేంద్ర గారు ప్రతిజ్ఞ చేసి రైతు బంధువు అని అనిపించుకున్నారు కదా. మరి ఆయనకి ఎవరు ఇచ్చినారు పర్మిషను? లక్షల బస్తాలు ఆయన గోడౌన్లో ఎందుకుంది? ఆయన ఏమన్నా రైతుల మీద ప్రేమతో కొన్నాడా? ఆయన సంగం డైరీకి అవసరమైన ముడి సరుకుగానే కదా కొనింది. అంటే అక్కడ స్టాక్ పెట్టుకున్నప్పుడు మనకి అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాలేదనమాట. అంటే వీళ్ళు వెళ్ళి అక్కడ గొడవ చేయలే, వాళ్ళు వచ్చి ఇక్కడ గొడవ చేసినారు. ఏది 100-200 బస్తాలకి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారని గొడవ చేసినారు. లక్షల బస్తాలు అక్కడ ఎందుకు పెట్టుకున్నారని గొడవ జరగల. మీరు దయచేసి వాళ్ళు అన్ని కాగితాలు సబ్మిట్ చేస్తారు, అన్ని కాగితాలు రైతులు సబ్మిట్ చేస్తారు. దయచేసి షట్టర్ ఓపెన్ చేసి రైతుల సరుకు వాళ్ళు కొనుక్కునే అవకాశం కల్పించండి. ఎందుకంటే అది లోపల ఏమన్నా చెమ్మ పెట్టి పాడైపోయింది అనుకోండి, వాళ్ళ కష్టం అంతా నేలపాలు అయిపోతుంది. ఇప్పుడు కౌలు రైతులు ఇప్పుడు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. సార్ నేను లేకపోతే మాత్రం ఒకటే చెప్తున్నాను సార్, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది సీజ్ చేయడం వల్ల ఇది ప్రైవేట్ ఇష్యూ అవుతుంది. మళ్ళీ దీన్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, నమస్తే అండి. ఇవాళ రోజు నేను మామిళ్ళపల్లి గ్రామానికి సంబంధించి మొక్కజొన్న రైతుల బాధలు తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగిందండి. చాలా ఆశ్చర్యం, ఇక్కడ రెడ్ బుక్ అనే పదాన్ని ఖచ్చితంగా మనం వాడాల్సింది. ఎందుకంటే రైతులు పాపం వాళ్ళ సరుకుని, అంటే మీకు తెలుసు సర్వసాధారణంగా ఎవరింట్లో వాళ్ళు అంగట్లో సరుకుని కాస్త ఎండబెట్టుకుంటారు, మంచి రేట్ వచ్చినప్పుడు దాన్ని సేల్ చేసుకుంటారు, లేదంటే ఇంట్లో ఎక్కడన్నా ఎలుకలు తినకుండా మళ్ళీ వాటిని జాగ్రత్త పరుచుకుంటారు. అలా కూడా అవకాశం లేని చిన్న చిన్న ఇళ్ళవాళ్ళు ఇక్కడ ఒక చిన్న గోడౌన్ లాంటిది కట్టుకొని, అది కూడా ట్రాక్టర్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక 10 మందో 5-6 సంబంధించి
కొన్ని బస్తాలు ఇక్కడ స్టోరేజ్ చేసుకున్నారండి. ఎందుకంటే మార్కెట్లు తెరవాల్సిన పరిస్థితిలో మార్కెట్లు తెరవట్ల. మరి మార్కెట్లు తెరవనప్పుడు ఎంత సరుకు అమ్ముకోవాలి? సెంట్రల్ ఎంత ఇచ్చింది? 2400. గత గవర్నమెంట్లో, జగన్ గారి గవర్నమెంట్లో 2400 కొన్న బస్తాని ఈ ట్రిప్పు 2100కి కొన్నానని చెప్తున్నటువంటి ధూళిపాల నరేంద్ర గారు, రైతు బంధువు అయినటువంటి ఆయన, రైతు ఇంటి దగ్గర నుంచి సరుకు తీసుకొచ్చి ఆయనకు అమ్మినాడు 2100. రైతు ఇంటి దగ్గర నుంచి ఎంత ఖర్చు ఉంటుందండి? మొన్న ఈ మధ్య డీజిల్ పెట్రోల్ కూడా ఆపేసినారు పాపం ఆ టైంలో. లేకపోతే హమాలి ఎంత అవుతుంది, లేకపోతే చెక్ పోస్ట్ దగ్గర కట్టే సెస్ ఎంత అవుతుంది, లేకపోతే సరుకు ఎత్తడానికి దించడానికి ఎంత అవుతుందండి? వీటన్నిటికి కలుపుకొని బస్తాకి వాళ్ళకి గిట్టుబాటు అయింది 1700 గిట్టుబాటు అయితే ఎక్కువ అండి. సో 1700 అదే మార్కెట్కి ఇచ్చేస్తే 2400. అలా ఇవ్వకుండా కొన్ని లక్షల బస్తాలు ఆయన గోడౌన్లో పెట్టుకున్నారు. దేనికోసం? మొక్కజొన్న రైతుల మీద ప్రేమ కోసం కాదండి. ఆయన సంగం డైరీకి ముడి సరుకు కోసం పాపం కొనుక్కున్నారు. మరి ఆయన రైతు బంధువు ఎలా అయిపోయారో ప్రతిజ్ఞ చేస్తూ ఆయన రైతు బంధువు అని ఎలా చెప్పించుకుంటున్నాడో. ఒక మంచి చేసి అంటే కుడి చేతికి చేసిన మంచిని ఎడం చేతికి కూడా చెప్పుకోరు కదా. కానీ కళ్ళ ముందు ప్రతిజ్ఞ చేసి నేను రైతు బంధువునని చెప్పించుకోవడం, గ్రీన్ కలర్ కండువాలు కప్పించుకోవడం అదొక దౌర్భాగ్యం. సరే పోనీలేండి, ఆయనంటే రైతు బంధువు అయ్యాడు ఆయన కోసం. మరి కుప్పం ఎమ్మెల్యే గారు, మంగళగిరి ఎమ్మెల్యే గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఎందుకు సరుకు కొనలా? అసలు మార్కెట్ సరుకు ఎందుకు తెరవలా? అంబటి మురళి గారు కలెక్టర్ ఆఫీస్ గేటు బయట ధర్నా పెడితే మీ బోటి వాళ్ళు అందరూ కూర్చొని ధర్నా చేస్తే అప్పుడు గౌరవ సీఎం గారు ఒక లెటర్ పైకి పెట్టినారు, మార్కెట్లో సరుకులు కొనట్లేదు, మీరు ఓపెన్ చేపిస్తారా ఏమన్నా అని. అంటే అంతకుముందు వరకు మీకు అక్కర్లేదా? రైతు ఏ పరిస్థితిలో ఉన్నాడో మీకు తెలుస్తుందా? ఈ ఆడ మనుషులు ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వీళ్ళట ఎవరంటే పేరు జంగా కోటేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే టీడీపీ వాళ్ళతో పాటు కలిసి వచ్చినాడండి. అతను ఈ ఊరోడు కాదు, ఇక్కడ ఉండే పల్లెలో నివసించేవాడు కాదు. అతను ఏ కులం అని మొహం మీద బోర్డు ఏమైనా ఉంటుందా అండి? ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, నేను అలా ఢిల్లీకి వెళ్ళినప్పుడు అందరూ నన్ను బ్రాహ్మిన్స్ అనుకుంటారండి. నేను ఏ కులమో కూడా చెప్పను, బ్రాహ్మిన్స్ అనుకుంటారు, ఊ కొడతా. అలా శ్రీశైలం సత్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం బాగుంటుందని వైశాఖ సత్రంలోకి వెళ్తే నేను వైశాఖ అనుకుంటారండి. చక్కగా భోజనం తినేటప్పుడు మన కులం ఏంటనే తెలిసిపోద్ది కదా. సో అక్కడ ఏ కులం అని ఎలా తెలిసింది? ఆటో వాళ్ళు వచ్చి, ఆటో అతనంట అదేదో 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఊర్లో ఉండే ఒక ఆటో అతను సర్వసాధారణంగా టీడీపీ వాళ్ళతో పాటు వచ్చారు. వీళ్ళు మా సరుకు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇక్కడ మా సరుకు పెట్టుకున్నాం, ఇది అంబటి మురళి గారి గోడౌన్ కాదు, వీళ్ళు పలానా వాళ్ళ గోడౌన్, మేము నలుగురం పెట్టుకున్నాం, ఈ పక్క స్థలం ఎవరిది, ఆ పక్క స్థలం ఎవరిది, ఎంక్వైరీ చేసుకోండి అంటే గౌరవ ఎంఆర్ఓ గారు ఇప్పుడు చెప్పిన మాట, దయచేసి అది కూడా మీరు రికార్డ్ ప్లే చేద్దరు. కానీ ఆయన చెప్తున్నాడు ఇది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయిందండి, దీనివల్ల ఇష్యూ అయిందని ఇది తీసేశారంట. అలా ఎలా చేస్తారు సార్? ఇప్పుడు లోపల సరుకు పాడైపోయింది, ఎంఆర్ఓ కడతాడా? తిని తినక అప్పు తెచ్చుకొని భార్యల మెడలో పుస్తల తాళ్ళు తాకట్టు పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేటు కోసం ఎదురు చూస్తూ 1600కు అమ్ముకోవడానికి మనసు రాక దాచిపెట్టుకున్నటువంటి రైతులు, మహిళలు అడ్డగిస్తే వాళ్ళని చొక్కాలు పట్టుకొని ఈడ్చుకుపోయి, చీరలు పట్టుకుని గుంజుకుపోతే మరి మీకు మానవత్వం తెలియట్లేదండి? మీరు ఎందుకు కొనట్లా? మార్కెట్లు ఎందుకు తెరవట్లా? అరే ఆయన ఎందుకు రైతు బంధువు అవ్వాల్సి వచ్చింది? ఆయనకేం అవసరం కొనడానికి? కొనిన ప్రతి ఓడు దళారే. స్టాకు గోడౌన్లో పెట్టుకున్నందుకే అంబటి మురళి నేరస్తుడిలాగా మీరు భావించినప్పుడు ఈ గోడౌను నాది కాదు, ఆ సరుకు నాది కాదు, ఆ పక్కన ఒక ఖాళీ ఇస్తాను, దాని పక్కన ఒక ఇల్లు ఉంది అంటే ఒక వ్యక్తి మీద బురద జల్లడానికి మనం ఎలా అయినా జల్లేయచ్చు. మరి ఈ సరుకు మీరు కొనుక్కున్నారు 2100 పబ్లిక్గా మీరు చెప్పినారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 2400కి ₹1 తక్కినా వాడు దళారి కింద లెక్క. ఆ స్టాక్ ఏదైతే ఉందో అది మొత్తం సీజ్ చేసేయాలి, మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఆ రైతులకు ఇప్పించాలి. అది అనాథరైజ్డ్గా కొనుక్కోవడం అది తప్పు, అది క్రైము. ఇది ఎవరు పట్టుకోవాలండి? మన పక్క బజారే, పక్కూరే, పొన్నూరు పక్క ఊరే మనకి తెనాలి ఉంది చూసారా, తెనాలి ఎమ్మెల్యే గారు పాపం ఆయన సివిల్ శాఖ మంత్రి, ఆయన స్వయంగా వెళ్ళిపోయే షిప్ని సీజ్ ద షిప్ అని, ఆ షిప్ని సీజ్ చేయలేక ఒక బోట్లో కూర్చొని ఆ షిప్ని సీజ్ చేయమన్నారు చూడండి. ఆ మాదిరిగా అక్కర్లా. ఇక్కడ సరుకు స్టాకు చాలా కనపడతా ఉంది ధూళిపాల నరేంద్ర గారి గోడౌన్లలో. ఈ స్టాకుని సీజ్ చేయాలి, ఇది సీజ్ చేయగల స్టాక్ ఇది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రేటుని కొనకపోగా 2100కి కొన్నానని పబ్లిక్గా ప్రతిజ్ఞ చేస్తూ ఒక సాధారణ ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ కాని ఎమ్మెల్యే నేను రైతు బంధువునని ప్రజలతో గొప్పలు చెప్పించుకోవడం ఇది సమంజసమా? ఆయన రైతు బంధువు అయితే మిగతా ఎమ్మెల్యేలందరూ రైతు రాబంధువులా? సో ఇది చాలా దారుణం అండి. ఈ ఎస్సీ ఎస్టీ కేసు అనేది పూర్తిగా రెడ్ బుక్ పరిపాలన అనేది నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే సరుకు కోసం వచ్చినటువంటి మహిళలు, అందున కాపు మహిళలు, వాళ్ళ సరుకు కోసం వాళ్ళు అయ్యా మా మగవాళ్ళు లోపల పెట్టుకున్నారయ్యా సరుకు, మా సరుకు దీకండి అయ్యా, మేమే పెట్టుకున్నామయ్యా, దానికి వాళ్ళకి సంబంధం లేదయ్యా అంటే ఏంటో నువ్వు మాట్లాడేది అని ఈడ్చుకుపోతున్న దృశ్యం చూస్తుంటే చూడండి. ఈ మహిళను ఎలా ఈడ్చుకుపోతున్నారు. ఈవిడ వయసు ఎంత? ఈవిడికి ఏదైనా హార్ట్ స్ట్రోక్ వస్తే, ఏమైనా కింద పడిపి చనిపోతే, గతంలో అమరావతిలో కూడా రైతు
నా ఫ్లాట్ సింగపూర్ పక్కన రాలేదు, కాలువ పక్కన వచ్చిందని గర్జిస్తూ చనిపోయాడు కదా. రైతుల ఆవేదన, వాళ్ళు పడ్డ కష్టం. ఈ రోజు కూడా ఇక్కడ మీటింగ్ ఉందంటే పొలంలో పని చేసుకుని వచ్చినటువంటి మహిళలు. మీరు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి. వీళ్ళందరూ మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, పోనీలే పాలన మారుతుంది, కూటమి పరిపాలన కావాలని మిమ్మల్ని నమ్మిన ఓటేసినటువంటి కాపులు ఎంతమంది ఉన్నారు తెలుసా అండి? ధూళిపాళ నరేంద్ర గారు చిట్ట చివరిలో పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి ప్రచారం